స్టేడియంకి వెళ్ళి ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే ఇకపై మరింత కష్టం. గత సీజన్లోనే చాలా కష్టంగా ఉంది. ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు బుకింగ్ ఛార్జీలు అని చెప్పేసి గట్టిగా వాయించారు. ఇప్పుడు జిఎస్టీ 2.0తో ఆ ప్రైజెస్ మరింత పెరగబోతున్నాయి. మరి ఫ్రాంచైజీలు వాళ్ళకి ఆ టికెట్ల రేట్లను డిసైడ్ చేసే అధికారం ఫ్రాంచైజీలకు ఉంది. మరి వాళ్ళు పెట్టే ప్రైజ్ ఎంత, వాళ్ళు పెట్టే ప్రైజ్ను కూడా పెంచుతారా? అది మనకు తెలుసు, మ్యాచ్ బై మ్యాచ్ పెరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ని బట్టి అపోనెంట్ టీమును బట్టి కూడా వాళ్ళు టికెట్లను డిసైడ్ చేస్తారు. అసలు ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి ఏంటి అన్నది అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఐపీఎల్ టికెట్స్ అనేవి ఇప్పుడు జిఎస్టీ కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం 40% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో వీటిని లగ్జరీ లీగల్గా అంటే లగ్జరీ బ్రాండ్లలో దీన్ని చేర్చింది కేంద్ర ప్రభుత్వం. మనకు తెలుసు, రీసెంట్గానే బుధవారం రోజు ఈ జిఎస్టీ మీద కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. సో దాని ఆధారంగా క్యాసినో కానీ గుర్ర పందాలు కానివ్వండి, ఇవి ఐపీఎల్ లగ్జరీ కార్లు ఇవన్నీ కూడా ఒక లగ్జరీ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చింది. వీటికి 40% జిఎస్టీ పడుతుంది. అంటే గతంలో ఐపీఎల్ టికెట్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు 1400గా మారిపోతుంది. మరి అంతేకాదు, దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా వివరణగా తీసుకోవాలంటే లాస్ట్ సీజన్లో మేము ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్స్ పర్చేస్ చేశాము. 5900 పడింది. అప్పుడు జిఎస్టీతో కలుపుకొని అప్పుడు 28% జిఎస్టీ ఉండేది. అప్పుడు ఎలా, అది ఢిల్లీ క్యాపిటల్స్ కాబట్టి అదే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఇలాంటి మ్యాచెస్కి అయితే టికెట్ ప్రైజెస్ చాలా చాలా హైగా ఉండేవి గతంలో. మరి ఇప్పుడు ఈ పెరిగిన జిఎస్టీ ప్రకారం అయితే అవి ఇంకా పీక్స్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అభిమానులకైతే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆన్లైన్లో కనుక పర్చేస్ చేయాలి అంటే బుకింగ్ ఛార్జెస్ ఏ రేంజ్లో వేస్తారో తెలుసు. మనం జొమాటో వాళ్ళది యాప్ ఉంది తెలుసు కదా, డిస్ట్రిక్ట్ యాప్. ఆ యాప్లో పర్చేస్ చేశాము. బుక్ మై షోలో కూడా గతంలో ఉండేది. లాస్ట్ సీజన్ అయితే జొమాటో వాళ్ళది డిస్ట్రిక్ట్ యాప్ అనేది వచ్చింది. సో ఆ యాప్ ద్వారా పర్చేజ్ చేస్తే అసలు లాస్ట్ టైం ఎంత పడింది, ఇప్పుడు ఎంత పడే అవకాశం ఉందో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. ఎస్, ఇది ఓల్డ్ పాలసీ 28% జిఎస్టీ పడ్డప్పుడు బేస్ ప్రైస్ ఎంత ఉంది? 4296 ఉంది బేస్ ప్రైస్. అది న్యూ పాలసీ ప్రకారం కూడా బేస్ ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది. ఆ బేస్ ప్రైస్ మీదనే కదా జిఎస్టీ పడేది. సో రెండు సేమ్. జిఎస్టీ టికెట్స్ మీద జిఎస్టీ 1203 రూపాయలు పడింది లాస్ట్ టైము. ఏది 28% జిఎస్టీ. ఇప్పుడు 1718 రూపాయలు. సో టికెట్ టోటల్గా 5500 అయింది. ఇప్పుడు 6015 రూపీస్, 6015 రూపాయలు. ఇక బుకింగ్ ఛార్జెస్ అప్పుడు 385 ఉంటే కొత్త రూల్ ప్రకారం, కొత్త జిఎస్టీ పాలసీ ప్రకారము 421 రూపాయలు. జిఎస్టీ బుకింగ్ మీద జిఎస్టీ 69 రూపీస్ అయితే ఇప్పుడు 75 రూపీస్ అయింది. మొత్తంగా సబ్ టోటల్ ఫీ, ఆ సబ్ టోటల్ మీద ఫీజు ఎంత పడింది? 454 అంటే 496 ఇప్పుడు పడుతుంది. అంటే లాస్ట్ టైము 2 టికెట్లకి 5954 రూపీస్ పే చేస్తే ఈసారి 6512 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అవి కూడా ఏంటి? ఫస్ట్ టెర్రస్, సెకండ్ టెర్రస్, అంటే లీస్ట్ ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి కదా, మిడ్ రేంజ్ టికెట్స్, ప్రీమియం లాంజ్, కార్పొరేట్ బాక్సెస్, ఇంకా వీటి గురించి అయితే వీటి జోలికి అసలు ఎవరు కూడా పోలేము. సో ప్రీమియం టికెట్స్ జోలికి పోలేము. బేస్ ప్రైస్ ఉన్న టికెట్లు చూస్తే అవి వెళ్ళాలన్నా కూడా, అంటే అవి కొనుక్కోవాలన్నా కూడా మినిమం 8000 రూపీస్ ఒక్క టికెట్కి కూడా పడే అవకాశం ఉంటుంది. మంచి మ్యాచ్లకైతే ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ వంటి మ్యాచ్లకైతే 8 నుంచి 10,000 దాకా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ఎప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎర్లీ బుకింగ్స్కి. మరి ఈ లెక్కన మ్యాచ్ని స్టేడియంకి వెళ్ళి చూడాలంటే, ఆర్సీబీదో సిఎస్కేదో చూడాలంటే అయితే గగనం. ఒకవేళ స్టేడియం ఎక్స్పీరియన్స్ చేయాలి, తక్కువకి టికెట్ రావాలి అంటే అది కూడా 5 నుంచి 6,000 మధ్య దూరం అదృష్టం అనే చెప్పొచ్చు. అవి పెట్టుకొని ఏ పంజాబ్ కింగ్స్ మ్యాచ్కో, ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే మ్యాచ్కో వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి మ్యాటర్. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం విషయం తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి. సిఎస్కే, చెన్నై విషయానికి వస్తే అక్కడ కూడా ఎక్కువ ఉంటాయి. ముంబై, వాంకడేలో కూడా అదిరిపోతాయి టికెట్ల రేట్లు. ఎటొచ్చి మొహాలి అంటే పంజాబ్లో, కోల్కతాలో, గుజరాత్లో ఇక్కడ టికెట్ల రేట్లు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ టీమ్స్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ని, ఆ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని. మనకు తెలుసు కదా, ఎక్కువ శాతము ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్, ఈ టీమ్స్కి అయితే పాపులారిటీ ఎక్కువ. ఇట్లా అంటే ఆ ఫ్రాంచైజీ తగ్గట్టు, ఆ సిటీకి తగ్గట్టు, అక్కడున్న క్రేజ్ తగ్గట్టు టికెట్ల రేట్లను అయితే ఫ్రాంచైజీలు పెంచుకుంటాయి.
మరి ఈసారి టికెట్ల రేట్లను ఇంకెంత పెంచుతాయో జీఎస్టీ భారం ఆల్రెడీ పడింది. మరి ఈ లెక్కన చూస్తే క్రికెట్ మ్యాచ్ని, ఐపీఎల్ మ్యాచ్ని ఎస్పెషల్గా, ఎందుకంటే కేంద్రం కూడా జీఎస్టీని పెంచేటప్పుడు స్పష్టంగా క్లియర్గా మెన్షన్ చేసింది ఓన్లీ ఐపీఎల్ అని. ఇంకా మిగతావి ఇండియా మ్యాచ్లకైతే మరి ఈ యొక్క లీగ్నే తీసుకొచ్చారు. ఐపీఎల్ని మాత్రమే ఆ ప్రీమియం స్పోర్ట్స్లో, ఆ లగ్జరీ విభాగంలో చేర్చారు కాబట్టి ఐపీఎల్కు వర్తిస్తాయి ఈ జీఎస్టీ, కొత్త జీఎస్టీ. మరి ఇండియా ఆడే మ్యాచ్లకి మాత్రము వర్తించదు. ఎందుకంటే ఇండియా ఆడే మ్యాచ్లకైతే యథాతథంగానే ఉంటాయి టికెట్లు, అవి కూడా దొరకడం గగనమే. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే. ఈ కొత్త జీఎస్టీ ఐపీఎల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.